ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి గారు. దేవుడు, భగవానుడు, పరమాత్మ, ఈశ్వరుడు ఇలా అనుకుని మనం పూజలు, వ్రతాలు, నోములు, జపాలు, హోమాలు, క్రతువులు చేస్తూ ఉన్నాం. మరి ఆ దైవ స్వరూపం ఏమిటి అని మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. మన బుద్ధి ఎక్కడి వరకు ప్రయాణం చేసి అక్కడికి చేరి అలసిపోయి ఆగిపోతుందో, తను ముందుకు ప్రయాణించటానికి శక్తి చాలక అసమర్థమైపోతుందో, అక్కడి నుండి భగవత్ ప్రకాశం, బలం మనకు మార్గదర్శకమై సహాయకారిగా ఈ బుద్ధిని మించి దానికన్నా గొప్పదైన పరమతత్వాన్ని సాక్షాత్కరింపచేస్తుంది. కాకపోతే నీవు ఏది అవ్యక్తమో అచింత్యమో అది శుద్ధ సచ్చిదానంద ఘనముగా ఉంటూ తన సగుణ రూపంతో సంకల్పమాత్రమున విచిత్రమైన బ్రహ్మాండాన్ని అది రచిస్తుంది. సగుణ సాకార దివ్య నిత్య విగ్రహ రూపమున అనంతకోటి బ్రహ్మాండాలలో అనంతకోటి బ్రహ్మ విష్ణు రుద్రులుగా విభక్తమై కనిపిస్తూ వేర్వేరుగా అనిపిస్తూ సృష్టి స్థితి లయలు చేస్తూ వివిధ కాల మాన పరిస్థితులలో విభిన్న రూపాలతో వ్యక్తమవుతూ గోచరిస్తూ అవతరిస్తూ అవసరానుగుణంగా తన శక్తిని ప్రకటిస్తూ తన విశ్వమోహినీ లీలలతో జగత్తును ముగ్ధమోహనంగా పావనమనరుస్తూ ప్రతి జీవిలో ఆత్మరూపక అంతర్యామిగా విహరిస్తూ విభిన్న రూపముల ప్రకాశిస్తూ జైవిక లీలతో నుంటూ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఈ అనంత విశ్వ బ్రహ్మాండంలో ప్రకృతి వికాస రూపంలో ప్రకాశిస్తూ జడరూప దృశ్య ప్రపంచమున వేషధారణ చేసి తమని తాము రహస్యముగా దాచుకుంటూ ప్రతిసారి ప్రతి చోట ఏకరస పూర్ణముగా ఉంటూ ఈ పరమాత్మయే విష్ణు, శివ, ప్రజాపతి, మహాదేవ, మహాశక్తి, శ్రీకృష్ణ, శ్రీరామ ఆది విభిన్నమైన నామాలతో రూపాలతో విఖ్యాతి చెంది పూజింపబడుచున్నది నీవు. ఎవరైతే శుద్ధ సూక్ష్మ బుద్ధి శ్రద్ధామయ పురుషులవుతారో భగవానుని కృపాబలమును పొంది అతని దివ్య లోకమున పరమాత్మ యొక్క ప్రకాశము వైపు ముందుకు పయనించుచుంటారో అప్పుడు ఆ శక్తి రూపాలు వేరువేరుగా కాక ఒకే ఒక్క బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇహ అనంతకోటి విశ్వ బ్రహ్మాండాలలో ఏది ఉత్పన్నమైందో, ఏది ఉన్నదో, ఏది లయము చెందునదియో అదంతయు ఈశ్వర శక్తియే. ఆ విశ్వేశ్వరుని నుండియే సృష్టి స్థితి లయమును త్రివిధ మూర్తులు ఏర్పడ్డవి. ఈ భగవానుడు దేవులకు దేవుడు, ఈశ్వరులకు ఈశ్వరుడు, పతులందరకు పతి, గతులందరికీ గతి. అతడే నిరాకారుడు, సాకారుడు మరియు సాకార నిరాకారుడును కానివాడు. ఆయనే అందరిలోనూ ఉంటాడు, కానీ అందరికన్నా వేరుగా ఉంటాడు. దేవుడు అలాగే ఉంటాడని చెప్పడం హాస్యాస్పదమవుతుంది. మనం కొలిచే దేవుడు ఆ దేవునిలో అంశమాత్రంగా మన పూజలను అందుకుంటూ మనకు ఫలితాలను ఇస్తున్నాడు. మహాపురుషుల మాటల ప్రకారం శ్రద్ధాళువులైన వారికి ఈశ్వరీయ శక్తి ఉన్నది అన్నది నిజం. కానీ ఆ మహాత్ములకు అలాంటి ఒక శక్తి అంటూ ఏదీ లేదు. ఆ ఈశ్వరీయ శక్తిని పొందటం అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వాసాన్ని పొందడం అంత సులువు కాదు. ఈశ్వర తత్వాన్ని తెలుసుకున్న మహానుభావుడు స్వయంగా పరమేశ్వరుడే కాగలడు. కాన మనస్సు లగ్నం చేసి మనకు నచ్చిన ఈశ్వరీయ శక్తిని శ్రద్ధాశక్తులతో పూజించి ఆరాధించి అర్చించిన మానవులకు ఐహిక ఆముష్మిక ఫలములు తప్పక లభించగలవు.